హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి రాగి చాకోస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ చాకోస్ మనకి బయట ఏ షాప్‌లోనైనా ఈజీగా దొరుకుతాయండి. అయితే వీటిని ఎక్కువ మనీ పెట్టి కొనే బదులు ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసినట్లయితే 3 నెలల వరకు నిల్వ ఉంటాయండి. మనం వీటిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపటం లేదు కాబట్టి పిల్లల హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం ఈ చాకోస్‌లో ఎటువంటి పంచదార యూజ్ చేయకుండా రాగి పిండి, బెల్లంతో ఈ చాకోస్‌ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా పిల్లలకి పెట్టేయొచ్చండి. మార్నింగ్ టైం మీకు టిఫిన్ చేసే టైం లేనప్పుడు కొన్ని చాకోస్‌లో పాలని వేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మరి ఈ హెల్తీ అయిన రాగి చాకోస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్‌లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు రాగి పిండి, 1/4 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, హాఫ్ కప్పు బెల్లం పౌడర్. ఈ బెల్లం పౌడర్ అవైలబుల్‌గా లేని వాళ్ళు మీ దగ్గర ఉన్న బెల్లంని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత దానిలోనికి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 1 టీ స్పూన్ బటర్‌ని వేసుకొని ఈ బటర్ మొత్తం పిండిలోనికి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 కప్పు గోరువెచ్చగా ఉన్న వాటర్‌ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ వాటర్ ప్లేస్‌లో మీరు పాలతో కూడా ఈ పిండిని కలుపుకోవచ్చండి. ఇక్కడైతే నేను వాటర్‌తో కలుపుకుంటున్నాను. ఈ పిండిని కలుపుకునేటప్పుడు వాటర్‌ని ఒక్కసారే పోసుకోకూడదండి. ఒక్కసారి పోసుకున్నట్లయితే బెల్లం కూడా కరిగిపోయి మనకి పిండి ముద్దగా కాకుండా పలచగా వస్తుంది. కాబట్టి వాటర్‌ని ఒక్కసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ఇలాగా సాఫ్ట్‌గా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని మరీ పలచగా ఉండకూడదు. చూసారు కదండీ! ఇక్కడ నేను తీసుకున్న వాటర్‌లో హాఫ్ కప్ వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఇంకా హాఫ్ కప్ వాటర్ అయితే మిగిలిపోయాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని మీరు ఏ పీట మీదైతే చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పీట పైన పొడి పిండిని వేసుకొని దానిపైన పిండిని పెట్టుకొని ఈ పిండి పైన కూడా పొడి పిండిని వేసుకొని చపాతీ కర్రకు కూడా పొడి పిండిని రాసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా రోల్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా పిండి అంటుకున్నట్లు కనిపించినా పొడిపిండి వేసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ పొడిపిండి అంటే నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు దీన్ని రోల్ చేసుకునేటప్పుడు మరీ చపాతీలాగా పలచగా కాకుండా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగని మరీ మందంగా ప్రిపేర్ చేసుకోకూడదు. చపాతీ కన్నా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. మార్కెట్‌లో మనకి రకరకాల షేప్‌లో చాకోస్ అనేవి దొరుకుతూ ఉంటాయండి. వాటిలో కొన్ని షేప్స్ అనేవి నేను ప్రిపేర్ చేశాను. మనం కేక్‌ని డెకరేషన్ చేసుకోవడానికి నాజిల్స్ ఉంటాయి కదండీ! వాటితో ఇలాగా హాఫ్‌గా కట్ చేసుకున్నట్లయితే మూన్ షేప్ చాకోస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు స్క్వేర్ షేప్ కోసం ఇలాగ చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని మీ దగ్గర ఇలాగా పిజ్జా కట్టర్ ఉన్నా లేకపోతే నైఫ్‌తో కూడా ఇలాగా స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవచ్చండి. చూసారు కదండీ! మనం ప్రిపేర్ చేసుకునే మూన్ షేప్ కన్నా ఈ స్క్వేర్ షేప్‌ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రౌండ్ షేప్ కోసం కూడా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని నాజిల్‌తో ఎలాగైతే మనం హాఫ్ మూన్‌ని ప్రిపేర్ చేసుకున్నామో అలాగే రౌండ్ షేప్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగా నాజిల్‌తో రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చాకోస్‌ని బేక్ చేసుకోవడానికి మనం కేక్‌ని బేక్ చేసుకునే టిన్ ఉంటుంది కదండీ! అది తీసుకొని దానిలోనికి బటర్ పేపర్‌ని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చాకోస్‌ని ఒక్కచాటే కాకుండా ఇలాగ పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్కచాటే వేసుకున్నట్లయితే అవి బేక్ అయిన తర్వాత కూడా ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా వీటిని సెట్ చేసుకున్న తర్వాత వీటిని కుక్ చేసుకోవటానికి కడాయిని ప్రీహీట్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు కడాయిని ప్రీహీట్ చేసుకోవాలండి. కడాయి ప్రీహీట్ అయిన తర్వాత ట్రేని కడాయిలో పెట్టుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పావుగంట సేపు వీటిని కుక్ చేసుకోవాలండి. పావుగంట తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ సేపు కుక్ చేసుకున్నా కూడా ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం యూజ్ చేసింది రాగి పిండి కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ వీటిని బేక్ చేసుకోవాలి. అలాగే వీటిని బేక్ చేసుకునేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే బేక్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మీకు ఈ చాకోస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉడికాయో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ట్యాప్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదండి! ఇలా వచ్చినట్లయితే పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లు. ఇలాగే చాకోస్ అన్నిటిని బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకోస్‌ని
ఇలాగా తుంపినప్పుడు పర్ఫెక్ట్ గా సౌండ్ వస్తుంది కదండి. ఇలా వచ్చినట్లయితేనే మనకి చాకోస్ ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎయిర్టైట్ జార్ లోనికి వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 3 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని చాకోస్ ని బౌల్ లోనికి వేసుకొని వేడి వేడి పాలను పోసుకొని పిల్లలకి మార్నింగ్ టైం స్కూల్ కి వెళ్ళేటప్పుడు కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ పాలలో ఎటువంటి షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ చాకోస్ లో ఉన్న స్వీట్నెస్ తోనే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ చాకోస్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్ కి వస్తుంది. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.